నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కురిచెర్లపాడు పంచాయతీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఉన్న 4 మండల పరిషత్తు పాఠశాలలను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సందర్శించారు. P4 కార్యక్రమంలో భాగంగా సంతోషిమాత ఆయిల్ అండ్ ఫ్యాక్ట్ కంపెనీ సహకారంతో విద్యార్థులకు అవసరమైన ఆట వస్తువులు, స్టేషనరీ, సీలింగ్ ఫ్యాన్లు, పాఠశాలకు అవసరమైన ఇతర వస్తువులను సోమిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ కురిచెర్లపాడు గిరిజన కాలనీని సంతోషిమాత ఆయిల్ కంపెనీ దత్తత తీసుకున్నట్లు ప్రకటించినందుకు అభినందనలు తెలియజేశారు. సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పాఠశాలకు వెళ్లని గిరిజన పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంతోషిమాత ఆయిల్ కంపెనీ ప్రతినిధులు ప్రసాద్, మూర్తి, సతీష్, ఎంపీడీఓ కల్పన, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ గ్రామంలో ఎంపీపీ స్కూల్ కురిచెర్లపాడు ఎస్సీ కాలనీ, ఎంపీపీ స్కూల్ కురిచెర్లపాడు బీసీ కాలనీ, ఎంపీఎస్ స్కూల్ కురిచెర్లపాడు, ఎంపీపీఎస్ ఇస్లాంపేట, ఈ పంచాయతీలో 4 స్కూల్స్ ఉన్నాయి. ఈ 4 స్కూల్స్కి సంతోషమాత కంపెనీ P4 కింద వీళ్ళకి కావాల్సిన ఆల్మోస్ట్ క్రికెట్ కిట్లు, ఫుట్బాల్ కిట్లు, స్కిప్పింగ్ రోప్స్, క్యారమ్ బోర్డు, బ్యాడ్మింటన్, చెస్ బోర్డ్స్, నోట్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్, పెన్సిల్స్ అన్నీ ఇచ్చారు. సీలింగ్ ఫ్యాన్ ఇచ్చారు. ఒక 2 ప్రింటర్, ఒకటి ట్యూబ్ లైట్లు, ఒక 2 సెట్లు ఇవన్నీ ఇచ్చినారు. అట్లే ఈ కాలనీని, ఈ కురిచెర్లపాడు గిరిజన కాలనీ, అక్కడి నుంచి పిల్లలు అంగన్వాడీకి రావడం లేదు, స్కూల్కి రావడం లేదు. గ్రామస్తులందరిని అడిగితే మేము పోతే వాళ్ళు తోటలోకి వెళ్ళిపోతున్నారు, పరిగిచ్చేస్తున్నారు అన్నారు. నేనేమంటాను, సచివాలయం సిబ్బంది 11 మంది ఉన్నారు ఈ పంచాయతీకి. వాళ్ళు ఎక్కడి నుంచి పోవాలి? ఓన్లీ గిరిజన కాలనీ, కొరవాళ్ళందరూ బడికి వస్తున్నారు. అది కూడా చూసుకోవాల్సిన అవసరంలే. లాస్ట్ 5 years నిర్లక్ష్యం చేశారు. కనీసం ఆధార్ కార్డులు ఇప్పిలే. ఇప్పుడు అదే ఈ ఊర్లో ఎన్ని ఆధార్ కార్డులు అండి? ఎన్ని ఇచ్చింది? ఎండిఓ గారు ఎక్కడ ఆధార్ కార్డులు ఈ ఊర్లో ఇవ్వాల్సి వచ్చింది. లాస్ట్ 5 years సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా. అందుకని సచివాలయం సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ మొత్తం అందరు కలిసి, స్కూల్లో హెడ్ మాస్టర్, టీచర్స్ అందరు కలిసి ఆ గిరిజనుల్ని ఒప్పించి మెప్పించి వాళ్ళు బడికి వస్తే వాళ్ళకి 2 జతలు బట్టలు, బూట్లు, వాళ్ళ బుక్స్ అన్నీ ఇస్తారు. 13,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఇస్తారు. ఒక్కొక్క తల్లిదండ్రులకు 5-6 మంది బిడ్డలు ఉన్నారు. 56,000 డబ్బులు వస్తాయి. వారానికి 5 రోజులు కోడిగుడ్డుతో అన్నం పెడతారు. వాళ్ళేమో అర్ధాకలతో అక్కడ కడుపు మార్చుకొని చెట్లలో తిరుగుతుంటారు. మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3,000 చిల్లర మందికి మనం ఆధార్ కార్డులు ఇప్పించాము. లాస్ట్ 5 years ఏం చేశారు సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది? మీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు పేదోళ్ళు కూలి చేసుకొని ఏదైనా వస్తువు కొనుక్కుంటే వాటి మీద పన్నులు కడతారు. ఆ పన్నులే మనకి జీతాలు వచ్చేది. ఆ రెస్పాన్సిబిలిటీ, హ్యూమన్ టచ్ ఉండాలా. ఈ ఊర్లో మనకి ఉద్యోగం చేస్తున్నాం, 30-35 వేలు జీతం వస్తుంది, సంవత్సరానికి 4 లక్షలు వస్తుంది. ఈ ఊర్లో బిడ్డలు బడికి పోకపోతే బాధ్యత లేదా? అంటే మీకు ఏదైనా పని పడితే మీ డ్యూటీ ఉంటేనే చేస్తారా? ఖాళీగా ఉన్నప్పుడన్నా వారానికి 1 రోజు కూడా పోరా? బాధ్యత లేదు. సొసైటీలో మార్పు రావాలా. మనతో కూడా పుట్టిన, ఈ భూమి మీద పుట్టిన గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడేదా? 143 సెంటర్లో సౌత్ ఇండియా కంపెనీ వాళ్ళకి స్టవ్ దగ్గర నుంచి, ఫ్యాన్ల దగ్గర నుంచి, ఇంకా టీవీ సెంటర్కి ఒక టీవీ దగ్గర నుంచి చైర్స్, పిల్లలు కూర్చునేదానికి, బిడ్డలు నేల మీద కూర్చోకుండా చిన్న కుర్చీలు, పెద్ద కుర్చీలు, సౌత్ ఇండియా కంపెనీ ఆటో వస్తువులు కూడా వాళ్ళు కొనిచ్చినారు. అట్లే సిఎల్ కంపెనీ, అదానీ కృష్ణపట్నం పోర్టు కూడా మ్యాక్సిమం వాళ్ళు దత్తత తీసుకొని చేస్తున్నారు. కృష్ణపట్నము అండ్ ముత్తుకూరు వాళ్ళు దత్తత తీసుకున్నారు పోర్టు, అదానీ కృష్ణపట్నం పోర్టు. సిఎల్ కంపెనీ హాస్పిటల్స్కి అన్నిటికీ ఎక్విప్మెంటు మ్యాక్సిమం పంపిస్తున్నారు. ఒక్క సిఎల్ లాస్ట్ ఇయర్ ఇంచుమించు 46 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ కింద ఈ
చదువుకునే స్కూల్స్కి, అంగన్వాడీ సెంటర్స్కి ప్లస్ హాస్పిటల్స్కి సిఎస్ఆర్ ఫండ్స్కి మనం ఖర్చు పెట్టించాం. ఈ సంవత్సరం కూడా మినిమం ఒక 40 కోట్లు ఖర్చు పెట్టించాలా. అన్ని కంపెనీలు రిక్వెస్ట్ చేసి వాళ్ళకు వచ్చే సిఎస్ఆర్ ఎంత ఉందో ప్రొవిజన్లో దాంట్లో 70% మాకు పెట్టండి, లోకల్గా పెట్టండి, కొరవ 30% మీ ఇష్టం అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఏదేమైనా ఈరోజు ఈ సంతోషమాత కంపెనీ ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల స్కూల్స్లో, అంగన్వాడీ సెంటర్స్లో ఇవి సప్లై చేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. వాళ్ళు ఈ కాలనీని దత్తత తీసుకునే దానికి వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళకి ఈ పేద ప్రజల తరఫున సంతోషమాత కంపెనీ మేనేజ్మెంట్కి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి అభివృద్ధి అంటే బొలినేని, బొలినేని అంటే అభివృద్ధికి చిరునామా. మంచి మనసున్న మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ స్వర్ణకొండయ్య, ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు బొగ్గవరపు వేణు, ఎస్సీసెల్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.